మామ ఈ సీజన్ లో ఎవరెవరు పనసకాయలు తిన్నారో కామెంట్ చేయండి. హాయ్ మామ, ఎంఆర్కే నెల్లూరు చాలా స్వాగతం. ఇప్పుడైతే మనం నెల్లూరులో మినీ పైపాస్ మీద పనసకాయలు అందరూ ఒక లారీకి తీసుకొచ్చి పోయేస్తున్నారు మావా. సరేలేనని చెప్పి ఈ కాయ అయితే ఎంత అని అడిగాను, 200 చెప్పాడు మావా. నేనైతే చూసి చెప్పమావా అంటే ఒక 150కి అయితే ఇచ్చాడు మావా. సరే అని చెప్పి ఇంటికి తీసుకొచ్చేసాను. ఇప్పుడు అసలు కథ అయితే స్టార్ట్ అవుతుంది. పనసకాయ కోయడం చాలా కష్టం అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. పెద్దవాళ్ళు చెప్తే విన్నాను. ఇప్పుడు చిన్నోళ్ళ దగ్గర కనుక్కొని మందలైందా కనుక్కొని ఫస్ట్ అయితే నూనె తీసుకుని చేయికి పూసుకొని ఒక కత్తి తీసుకోవాలంట మావా. మళ్ళీ కత్తి కూడా నూనె పూసుకొని బాగా కొయ్యాలంట. కోసి నాకు కూడా జగడగా అంటుకుంటదంట మావా. నూనె అయితే కంపల్సరిగా పూసుకోవాలంట మావా. సరే అని చెప్పి ఒక పక్క అయితే కోయేసాము. ఒక 10 మంది లాగితే కానీ రావట్లేదు మావా. గట్టిగా అయితే లాగాలన్నమాట. లాగినాక లోపల చూస్తే ఏ విధంగా ఉందో చూస్తే మీరే బిత్రపోతారు మావా. అంటుంది చూసారు కదా, సూపర్ గా అయితే ఉందన్నమాట పనస పండు అయితే. దీని కానీ తింటే ఏ విధంగా ఉందో చూపిస్తా చూడండి. మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి.